పల్లెటూరు రాష్ట్రాలకు పట్టుకొమ్మ లాంటివన్నారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పర్యటించారు. తొంగరాయి అలాగే రేండ్లకుంట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలంగాణలో ప్రతి గ్రామానికి అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పద్మావతి రెడ్డి తెలిపారు. అలాగే నియోజకవర్గానికి అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవడమే తన బాధ్యత అంటూ ప్రజలకు హామీనిచ్చారు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి. మరి ఈరోజు కోదాడలో పలు కార్యక్రమాల్లో నేను ఈరోజు పాల్గొన్న కార్యక్రమాలు ఒకటేమో సిఎంఆర్ఎఫ్ చెక్స్ మళ్ళీ ఈ నెల వచ్చినాయి. దాదాపు 312 చెక్కులు, దాని విలువ 1,18,00,000 దాదాపు విలువకు నేను అందరికీ కూడా ఈ 5-6 మండలాల్లో మరి టౌన్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈరోజు పొద్దున్నే మనము శాంక్షన్ చేసుకున్న గ్రామ పంచాయతీ బిల్డింగు 20 లక్షలతోని రెడ్లకుంటలో, మరి తొగరాయిలో కూడా 20 లక్షలతో అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు ఇక్కడ నడిగూడెంలో PACS గోడౌన్ దాదాపు 60 లక్షలతోని మనం ఈరోజు మీరు చూసారు, ఇది కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరి గతం ఇప్పుడే పెద్దలు ఎవరో గుర్తు చేశారు, నవోదయ స్కూల్ కూడా మన కోదాడ కోసం తీసుకురావడం జరిగింది. మన వాళ్ళందరికీ కూడా మంచి వెరీ హై స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇక ముందు మనం తెచ్చిన స్కూల్ కానీ ITIది కానీ ఇవన్నీ కోర్స్తో మన పిల్లలు ముందుకు మంచి చదువులో ముందుకుండి మంచి మంచి ఉద్యోగాలు మంచి స్థాయిలో వెళ్తారనే ఉద్దేశంతో మరి డెవలప్మెంట్ చేసుకొని నా తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి ఎఫర్ట్స్తో మన నియోజకవర్గానికి వారు ఇచ్చిన వారికి మరి